కొద్ది మాటలు ధ్యానించుకుని ఇక్కడ ఆశ్చర్యకరంగా వెళదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి 50వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. చాలు. తలలపైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు జాగ్రత్తగా వినండి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే పరలోక రాజ్యంలో ఎవరుంటారు అనేది దేవుడు క్లియర్గా ఇక్కడ రాయించి పెట్టాడు. ఒక అతను వల తీసుకుని వెళ్ళాడు, సముద్రంలో వల వేశాడు, రకరకాల చేపలు వలలో పడ్డాయి. వలను ఒడ్డుకు తీసుకుని వచ్చాడు, కూర్చున్నాడు. వలలో ఉన్న మంచి మంచి చేపలను బుట్టలు వేసుకున్నాడు, చెట్ట చేపలు తీసి బయటపడేశాడు. అవి ఎండకండి చచ్చిపోతాయి. యుగ సమాప్తి యందు ఇలాగే ఉంటుంది అన్నాడు. దేవదూతలు వస్తారు, మంచి చేపలని నీతిమంతులను, చెడ్డ చేపలనే అనీతిమంతులను, దుర్మార్గులను వేరు చేస్తారు. మంచి చేపల బుట్టలోకి అనగా పరలోక రాజ్యానికి, చెడు చేసిన వారు అగ్నిగుండానికి వెళ్ళిపోతారంట. ఇక్కడ సముద్రము అనగా లోకము, వల అనగా సువార్త. సముద్రంలోకి వెళ్ళి వల వేసాడంటే ఈ లోకములో సువార్త చెప్పటం. వలలోకి నానా రకముల చేపలు వచ్చినాయి అంట. అనగా సువార్త చెప్పినప్పుడు రకరకాల మనుషులు మందిరానికి వస్తారు. అయితే దేవుడు వాక్యాలు బోధించి నేర్పిస్తున్నాడు. నేర్చుకొని మంచిగా బ్రతికిన వారిని ఒకరోజు యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు. వచ్చినప్పుడు దేవదూతలు పొరలు ఊతారు. వాక్యాలు విని మంచిగా బ్రతికిన వారు ఉన్నారే, వారి మట్టి శరీరము మహిమా శరీరాన్ని ధరించుకొని ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళి యేసయ్య ముందు నిలబడతారు. మంచిగా బ్రతికిన వారు, వాక్యానుసారంగా బ్రతికిన వారు, ప్రార్థనా జీవితం కలిగిన వారు, వాక్యానికి లోబడిన వారు, వాక్యానికి విధేయత చూపించిన వారు, వాక్యానికి భయపడిన వారు, దేవుని కార్యాలలో పాలు పంపులు పొందినవారు, ఈ మంచి వారు మహిమా శరీరాన్ని ధరించుకుని ఎత్తబడి మధ్యాకాశం యేసయ్య ముందు నిలబడతారు. 7 సంవత్సరాలు విందు ఉంటుంది. విందు అయిన తర్వాత మరలా భూమి మీదకి తీసుకొస్తాడు. 1000 సంవత్సరాల పరిపాలన చేపిస్తాడు. తర్వాత తీర్పు ఉంటుంది. మళ్ళా మధ్యాకాశాన్ని తీసుకుని వెళ్ళి తీర్పు తీర్చి మంచి వారికి పరలోక రాజ్యం ఇస్తాడు. ఎవరు సియోనికి వెళ్ళాలి, ఎవరు యెరూషలేముకి వెళ్ళాలి, ఎవరు నూతన ఆకాశానికి వెళ్ళాలి, ఎవరు నూతన భూమికి వెళ్ళాలి అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. ఈ చెడ్డవారు ఉన్నారే, యేసుప్రభు నిజమైన దేవుడు నమ్మలేదు. మందిరానికి వచ్చిన వాక్యానికి లోబడలా, వాక్యానికి భయపడలా, వాక్యానికి విధేయత చూపించలేదు, మీటింగ్స్ అంటే ప్రార్థన చేయలేదు, పరిచర్య చేయలేదు, దశంభాగం తీయకుండా, కానుక ఇవ్వకుండా, కష్టపడకుండా, మీటింగ్స్కి రాకుండా బాప్తిసాలు పొందిన వాళ్ళే బయట తిరుగుతూ ఉంటారు. వీరు చెడ్డవారు. ఇలాంటి వాళ్ళని పట్టుకొని తీర్పు తీరుస్తాడు. అనగా నువ్వెందుకు అలా ప్రవర్తించావు, ఎందుకు అలా చేసావు, ఎందుకు అలా నడిచావు, వాక్యానికి ఎందుకు లోపడలేదు, వాక్యానికి ఎందుకు భయపడలేదు. వాక్యం ఎవరిది? వాక్యం నాది కదా. జస్ట్ సేవకుడు వాక్యాన్ని చూపించాడంతే. వాక్యం నాది, నేను రాయించి పెట్టాను అక్కడ. నా మాటలు పాస్టర్ చూపించాడంతే. అది ఆయన వాక్యం కదా, వాక్యం నాది. వాక్యానికి ఎందుకు లోపడలేదు, వాక్యానికి ఎందుకు భయపడలేదు, వాక్యానుసారంగా ఎందుకు నడవలేదు, ఎందుకు నీ కోపం, ఎందుకు నీకు వాక్యం అంటే అసహ్యం, ద్వేషం ఎందుకు? నువ్వు చెడ్డదానివి, చెడ్డవాడివి, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయండి అంటాడు దేవుడు. అప్పుడు అగ్నిగుండం నుంచి బ్రతినంత కాలం సంపాదించుకున్న బంగారం అంది, అది కాపాడలేదు. ఉద్యోగం కాపాడలేదు, అగ్నిగుండం నుండి వ్యాపారం కాపాడలేదు, పంట పొలాలు కాపాడలేవు, చదువు కాపాడలేదు, అందచందాలు కాపాడలేవు.
రాజకీయ పలుకుబడి కాపాడలేదు. ఏది ఎవరు కాపాడలేరు. అగ్నిగుండం నుండి యేసే ఒక్కడే కాపాడగలడు. అది వాక్యానుసారంగా నడిస్తే నువ్వు మంచిదాని, మంచివాడి. మంచివారికి పరలోక రాజ్యం ఇస్తాడు. మంచి చేయకపోతే అగ్నిగుండంలో పడేస్తాడు. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇక నుంచి అయినా మారండి. మారి ఇక నుంచి అయినా మంచిగా బ్రతకడం, క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి. త్వరగా దేవుడు రానాయన. ఇంకా బాప్తిసాలు పొందిన వారు ఉన్నారు. మరి ఎందుకు నువ్వు బాప్తిసం తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. మరి ఈ లోకమైన 100 సంవత్సరాల గ్యారెంటీ అనుకుంటున్నావా? దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. దేవుని మహాకృపను బట్టి 27 మంది బాప్తిసాలు పొందారు. క్రొత్త వాళ్ళు బాప్తిసాలు పొందారు. మరి పాతోళ్ళు ఎంతో కాలం నుంచి వాక్యం వింటున్నారు, బాప్తిసం పొందాలి. అంటే వాక్యానికి లోబడటల్లా. ఆయన ఉన్నాడు, ఆయన రాజ్యం ఉన్నది, ఆయన వస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన తప్పిస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన నడిపిస్తాడు. నమ్మితే బాప్తిసం తీసుకో. నువ్వు నమ్మలా ఆయన్ని. ఆయన కాపాడలేడా? ఆయన చేతగానోడా? కనుక మంచి చేపలు చెడ్డ చేపలు 2 వచ్చినాయి అంట వలేస్తే సముద్రం నుండి. మంచి చేపలు బుట్టలోకి, చెడ్డ చేపలు తీసి బయటపడేశారు. ఎండకు ఏంటి చచ్చిపోయింది. అలాగే సముద్రం అని ఈ లోకములో వలని సువార్త ద్వారా చేపలు అనబడిన మీరందరూ ఒడ్డుకి అనేటువంటి మందిరానికి వచ్చారు. మీకు నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు. నువ్వు మంచి చేపగా బ్రతుకుతావా, చెడ్డ చేపగా బ్రతుకుతావా? నీ చేతిలో ఉంది. ఆయన జీవమును మరణమును నీ ముందు ఉంచాడు. శాపమును ఆశీర్వాదం నీ ముందు ఉంచాడు. కోరుకో ఏది కావాలి. కనుక పరలోక రాజ్యం అంటే అలా ఉంటుంది. మంచిగా బ్రతుకు. మరి మంచివాడు ఎలా ఉంటాడు అంటే, అరిమతి యోసేపు గురించి ఒక విషయం చెప్తాను నీతో. లూకా సువార్త 23:51 చూడు, అక్కడ ఏముంటుందో. అతడు సజ్జనుడు అనగా మంచివాడు, నీతిమంతుడు అనగా మనసు మార్చుకుని బాప్తిసం తీసుకుని వాక్యానుసారంగా నడిచే వారు నీతిమంతులు అంటారు. వారి ఆలోచనలకు వారు చేసిన పనికి సమ్మతించక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు చాలు. తలపైకెత్తిన వైపు చూస్తూ నా మాట గమనించండి. మంచి వారికి పరలోక రాజ్యం ఇస్తాడు. మంచివారు అంటే ఎలా ఉంటారంట? ఇదిగో ఒక సజ్జనుడు అనగా మంచివాడిని దేవుడు మనకు చూపిస్తున్నాడు. అరిమతి యోసేపు ఈయన. అక్కడ ఉన్నటువంటి అధికారులు యేసు ప్రభుకి అన్యాయపు తీర్పు తీర్చి సిలువేసి మరణానికి అప్పగించారు, చనిపోయాడు. ఈ విషయాన్ని అందరూ సమ్మతించారు. సిలువేయండి, సిలువేయండి, సిలువే. చాలా మంది. అరిమతి యోసేపు ఒప్పుకోలే, అది తప్పు అన్నాడు. అతడు నీతిమంతుడు, అతను ఏ తప్పు చేయలేదు. అతన్ని మీరు శిక్షించటము, సిలువేయటము, కొట్టటము, అతను చంపటము తప్పది, నేను ఒప్పుకోను. అతడు నీతిమంతుడు. అతను తిట్టటము, అతన్ని కొట్టటము, అతన్ని చంపటము, అతని మీద నింద వేయటము, అన్యాయపు తీర్పు తీర్చటం, ఇవన్నీ నేను ఒప్పుకోను, అది తప్పు. ఒప్పుకోలేదంట. ఒక నీతిమంతుడైన యేసయ్యకి విరోధంగా మాట్లాడితే అరిమతి యోసేపు ఒప్పుకోలే. నీతిమంతుడైన యేసయ్యకి విరోధంగా ప్రవర్తిస్తే అరిమతి యోసేపు ఒప్పుకోలే. ఈయన గురించి దేవుడు ఏం రాయించి పెట్టాడు? దేవుని రాజ్యము కొరకు కనిపెట్టువాడు లేదా ఎదురు చూసేవాడు. దేవుని రాజ్యంలో ఉన్నాడు. దేవుని రాజ్యమునకు ఎదురు చూసే మంచివాడు లేదా దేవుని రాజ్యములో ప్రవేశించే మంచివాడు ఎలా ఉంటాడు అంటే ఇలా ఉంటాడు. నడిపిస్తున్న సేవకుడికి విరోధంగా మాట్లాడరు, మాట్లాడితే ఎవరైనా ఒప్పుకోరు. నడిపిస్తున్న సేవకుడికి విరోధంగా ప్రవర్తించరు, ప్రవర్తిస్తే ఎవరైనా ఒప్పుకోరు. చూస్తే నోర్మే ఏం మాట్లాడుతున్నాను. యేసు ప్రభుకి విరోధంగా మాట్లాడలేదు, యేసు ప్రభుకి విరోధంగా ప్రవర్తించలేదు. మాట్లాడిన వాళ్ళని గద్దించాడు, ప్రవర్తించిన వాళ్ళని గద్దించాడు. ఆ విధంగా ఉంటే ఎట్లా? సిలువలో చనిపోయి ఉన్నాడు. ఏదైనా పక్షులు పొడుచుకొని తింటాయి ఆయన శరీరాన్ని, నాకు ఇవ్వండి. అందరూ భయపడుతున్నారు, శిష్యులు కూడా అడగటానికి. అరిమతి యేసు ప్రాణాలకు తెగించి నన్ను చంపినా పర్వాలేదని అధికారుల దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు శరీరం నాకు ఇవ్వండి, తీసుకుని సమాధి చేయ. ఆయన పొలములో కొండ ఉన్నది, కొండలో సమాధిని తొలిపించుకున్నాడు అరిమతి యోసేపు. ఆ ఇంట్లో ఎవరు చనిపోయినా ఆ సమాధిని పెట్టుకుంటారు.
యేసు ప్రభుని తీసుకొచ్చి ఎవరిని పెట్టలే, ఇంకా ఆ సమాధిలో పెట్టాడు. పెట్టిన తర్వాత సంవత్సరం దాకా తీయకూడదు, సంవత్సరం తర్వాత తీస్తారు. తీసి ఆ ఎముకలన్నీ ఒక బాక్సులో ప్యాక్ చేసి జనరల్ సమాధిలో పెడతారు. మళ్ళీ తీసుకెళ్ళి 2 సార్లు సమాధి చేస్తారు ఇశ్రాయేలు యూదులు. సంవత్సరం వరకు సమాధి ఓపెన్ చేయకూడదు. ఈ లోపు నువ్వు చచ్చిపోతే, నీ ఇంట్లో ఎవరో చనిపోతే సమాధి లేదు కదా మీకు ఎలా అని అడుగుతున్నారు. అరిమతయి యోసేపు అంటాడు, మాకు సమాధి లేకపోయినా పర్లేదు, మమ్మల్ని ఎక్కడో చోట పరేసినా పర్లేదు, కానీ ఆ నీతిమంతుడు మాత్రం క్షేమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము ఏమైపోయినా పర్వాలేదు, మేము మా కుటుంబం ఆ నీతిమంతుడు దైవ కుమారుడు దైవ సేవకుడు క్షేమంగా ఉండాలి. ఆయన శరీరం బయట కుక్కలు బీక్కొని తినకూడదు, పక్షులు బీక్కొని తినకూడదు. ఆయన ద్వారా మేము మేలులు పొందాం, ఆయన ద్వారా రక్షణ పొందాం, ఆయన ద్వారా బాప్తిసాలు పొందాం, ఆయన ద్వారా మా జీవితంలో భక్తి అంటే నేర్చుకున్నాం, ఆయన ద్వారా మేము పరలోక రాజ్యాన్ని సిద్ధపడుతున్నాం. అలాంటి దైవజనుడు, అలాంటి దైవ కుమారుడు. ఆయన శరీరం అలా ఉండకూడదు, పక్షులు పీక్కొని తినకూడదు, జంతువులు పీక్కొని తినకూడదు. ఆయన శరీరం క్షేమంగా ఉండాలి. మా శరీరం ఏమైపోయినా పర్వాలేదు. ఎవరంటే ఈయన అరిమతయి యోసేపు. ఆయన గురించి దేవుడు ఏమి రాయించి పెట్టాడు బైబిల్లో? సజ్జనుడు అనగా మంచివాడు. మంచి వాళ్ళకి పరలోక రాజ్యం. మంచి వాళ్ళు ఇలా ఉంటారు. కనుకనే ఇతడు ఘనత వహించిన వాడని రాయించాడు దేవుడు. గొప్ప ఐశ్వర్యవంతుడు ఈయన. గొప్ప ఐశ్వర్యం దేవుడు ఇచ్చాడు ఈయనకి. దేవుని రాజ్యంలో ఉన్నాడు ఈయన. చూడు దేవుడు దాన్ని ఎలా దీవించాడు. మంచివాడు. మంచి చేపలు బుట్టలేస్తాడంట. మంచి వారికి బుట్టని పరలోక రాజ్యం ఇస్తాడు, చెడ్డవారికి ఇవ్వడం. ఈరోజు నీవు ఒకసారి పరిశోధన చేసుకో. అరిమతయి యోసేపు వల్లే మంచిదానిలాగా ఉన్నావా, మంచివాడులాగా ఉన్నావా, చెడ్డవాడులాగా ఉన్నావా, చెడ్డదానిలాగా ఉన్నావా? నువ్వు పరీక్షించుకో. వాక్యం నీ ముందు పెట్టాను. శాపం కావాలా, దీవెన కావాలా, నువ్వే డిసైడ్ చేసుకో. మంచిగా బ్రతుకుతావా, చెడ్డగా బ్రతుకుతావా, నువ్వే డిసైడ్ చేసుకో. డెసిషన్ నీదే, ఇక నిర్ణయం నీదే. దేవునికి స్తోత్ర చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అలాగే ఇంకొక మాట, యోహాను సువార్త 21:11 సీమోను పేతురు ధ్వని ఎక్కి వలను దరికి లాగెను. 153 గొప్ప చేపలతో 153 గొప్ప చేపలు పడ్డాయి. చాలు, తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాట గమనించండి. వల అనే సువార్త చెబితే మీరు వచ్చారు. వల అనే సువార్త ద్వారా ఒడ్డు అనే మందిరానికి వచ్చారు. అయితే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. వీళ్ళకి ఏమి దిక్కు దోసట్లా. పేతురుతో పాటు 6 శిష్యులు ఉన్నారు అక్కడ, మొత్తం 7. వాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత పేతురు అన్నాడు, యేసు ప్రభు చెప్పిన వాక్యాలన్నీ మర్చిపోయాడు పేతురు. యేసు ప్రభు చేసిన మేలులన్నీ మర్చిపోయాడు పేతురు. యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయాడు పేతురు. యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు, మర్చిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు లేడుగా. పేతురు అంటాడు, నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను వచ్చన్నాడు. ఆయనతో పాటు 6 ఉన్నారే, వీళ్ళన్నా ఎవరిని ఆలోచించారా? వీళ్ళు కూడా మేము కూడా నీతో పాటు వస్తామో వచ్చన్నారు. మొత్తంగా ఎంతమంది? 7 శిష్యులు వెళ్ళిపోయారు. 12 మందిలో ఒకడు చచ్చిపోయాడు. 11 మంది. 11 మందిలో 7 చేపలు పట్టడానికి వెళ్ళారు. ఇంకెంతమంది ఉన్నారు? 4 ఉన్నారు అంతే శిష్యులు. చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా కష్టపడ్డారు. ఒక్క చేప పిల్ల కూడా పడలా. యేసయ్య వచ్చాడు తెల్లవారు చూడగా, నీళ్ళ మీద నడుస్తూ, పిల్లలారా అన్నాడు. పిల్లలారా అన్నాడు. వాళ్ళు పిల్లల? పేతురు యేసు ప్రభు కంటే పెద్దోడు వయసులో. నతానియేలు యేసు ప్రభు కంటే పెద్దోడు. కానీ యేసయ్య ఏమన్నాడు వాళ్ళని? పిల్లలారా అంటే మీరు వయసులో పెద్దోడు, కానీ ఆత్మీయ జీవితంలో చిన్న పిల్లలు. మీరు పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమై ఉందా అన్నాడు. ఏమీ లేదు. దేవుని మాట వినకుండా వెళ్ళినందుకు ఏమీ లేదు. దేవుని సేవకుడు మాట వినకుండా వెళ్ళినందుకు ఏమీ లేదు. ఏమీ దొరకలా. అప్పుడు యేసయ్య వల వేయమంటాడు. వల వేస్తారు. చేపలు పడ్డాయి. ఆ బయటికి లాగడం వల అన్నాడు. బయటికి తాగితే 153 గొప్ప చేపలు పడ్డాయి అంట. ఎన్ని చేపలు? 153 గొప్ప చేపలు పడ్డాయి అంట. జాగ్రత్తగా గమనించు. అవి గొప్ప చేపలు.
ఇక వాటిలో వేస్ట్ ఏమి లేదు, అన్ని మంచివే. 153 రకాల చేపలు పడ్డాయి. అంటే 153 రకాల చేపలు ఉన్నాయి ఆ సముద్రంలో. ఇది ఆ గలిలయ సముద్రంలో. దానిని తిబ్రియా సముద్రం అంటారు, గలిలయ సముద్రం లేదా గెన్నేసరెతు సరస్సు అంటారు. 3 పేర్లు ఉన్న దానికి. 153 జాతులు ఉన్నాయి చేపల్లో. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క చేప. ఆ జాతుల్లో పెద్ద చేప ఏదో వచ్చి వల్ల పడింది. 153 గొప్ప చేపలు వచ్చి పడ్డాయి. అనగా 153 మంచివే. వీటన్నిటికీ పరలోక రాజ్యం ఉంది. ఏంటి 153 అంటే? 1, 5, నెక్స్ట్ 3, అది 153. 1 అంటే దాని అర్థం ఏంటంటే మన దేవుడు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఏకదేవుడు. పరిపాలనలో 3 ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే అని చెప్తాం మనం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఏకదేవుడు. మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, 3 ఉన్నారు. అది క్లియర్గా వాక్యం చూపిస్తాను నేను. ఎట్లంటే మత్తయి సువార్తలో యేసు ప్రభు నీడలోంచి బాప్తిసం తీసుకుని ఒడ్డుకొచ్చాడా? రాగానే పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి యేసయ్య భుజం మీద వ్రాలింది. ఇప్పుడు భూమి మీద ఇద్దరు కనపడుతున్నారా? యేసయ్య ప్లస్ పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరున్నారా? ఆకాశం నుండి తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. 3 కనిపిస్తున్నారు. ఇప్పుడు మన దేవుడు ఎలా ఉంటాడంటే, ఇప్పుడు ఐసు గడ్డ ఉన్నది. ఐసు గడ్డగా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు? ఘన పదార్థము, సాలిడ్స్ అంటారు. కరిగినప్పుడు నీరులాగా మారుతుంది, అది లిక్విడ్ గా మారుతుంది. ముందు ఘన పదార్థం సాలిడ్, తర్వాత ద్రవ పదార్థము లిక్విడ్. ఆ నీళ్లను వేడి చేస్తే ఆవిరి వెళ్ళిపోతుంది ఆకాశానికి కనపడకుండా. చూడండి, ఒక ఐసు గడ్డలాగా ఉన్నది, కరిగి నీళ్ళలాగా ఉన్నది, వేడి చేస్తే ఆవిరిగా పైకి వెళ్ళిపోయింది. ఒకే ఐసు 3 అనుభవాలు కనపడుతుంది. ఒకే దేవుడిలో 3 అనుభవాలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఏకదేవుడు. ఒకే దేవుడు ఎందుకు అంటారు అంటే 3లో ఒకటే మనసు, 3లో ఒకటే భావం, 3లో ఒకటే తాత్పర్యము, 3లో ఉన్నది ఒకే ఆత్మ. అందుకని 3 అన్నారు, అక్కడే దేవుడు అంటారు. ఇక్కడ 153 చేపల వలలోకి వచ్చాయి. ఈ 153 గొప్ప చేపలు 153 వలలోకి వచ్చినవి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినాయి. పరలోక రాజ్యానికి వెళ్ళేవాడు ఎలా ఉంటారో చెప్తున్నా. 153 అనే అనుభవం ఉండాలి. 153లో 1 అనే అనుభవం ఉండాలి. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఏకదేవుడని ఈ అనుభవంలోకి నువ్వు రావాలి. మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు అన్న సంగతి నీకు తెలియాలి. అది మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది చూడు. అక్కడ ఒక మాట అంటాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అదుగో నాకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, అదుగో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. 3 కనిపిస్తున్నారు ఇక్కడ. పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. అది వారికి బాప్తిసం ఇచ్చుచు. అది క్లియర్ గా ఉంది వాక్యం. జాగ్రత్త గమనించు. మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వము అంటే 3. దేవుడు ఒక్కడ 3 అని అడుగుతారు. 3 కానీ ఒకే మనసు, ఒకే భావం, ఒకే తాత్పర్యము, ఒకే ఆత్మ ఉన్నది కనుక ఒక్కడే దేవుడు అంట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంట, 5 అనగా దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే 5-fold మినిస్ట్రీ అంటారు. అనగా 1 అపోస్తలుడు, 2 ప్రవక్త, 3 స్వార్థికులు, 4 కాపరులు, 5 ఉపదేశకులు. ఈ 5 రకాల సేవకులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే సంఘము యేసు ప్రభు అంత స్థాయికి ఎదిగి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ 5 రకాల సేవకులు సంఘానికి అవసరం. అది చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, క్రీస్తు శరీరం అనే సంఘము క్షేమాభివృద్ధి నొందుటకు, పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, అదుగో కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించాడు. 5 5-fold మినిస్ట్రీ అంటారు. ఈ 5 రకాల సేవకుల అవసరము.
అందుకని నేను రకరకాల సేవకులు పిలిపిస్తే ఇక్కడికి. ఎందుకంటే అందరూ అపోస్తులు కాదు, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ సువార్తికులు కాదు, అందరూ కాపరులు కాదు, అందరూ ఉపదేశకులు కాదు. అందుకని అపోస్తులు రావాలి, ప్రవక్తలు రావాలి, సువార్తికులు రావాలి, వాక్యం చెప్పడానికి కాపరులు రావాలి, ఉపదేశకులు రావాలి. ఈ 5 రకాల సేవకులు వస్తేనే సంఘము పరిపూర్ణతకు ఎదిగి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తుంది. ఆ వలలో 5 ఉన్నది. దానిని గొప్ప చేప అన్నాడు. అది మంచి చేప, అది పరలోక రాజ్యానికి వెళ్ళే చేప. వల అనే సువార్త ద్వారా ఒడ్డు అనే మందిరానికి వచ్చావు. 153 అనే అనుభవంలోకి నువ్వు రావాలి. 1 త్రిత్వమై ఉన్నాడు దేవుడు, అది నీకు తెలియాలి. తండ్రికి లోబడాలి, యేసయ్యకి లోబడాలి, పరిశుద్ధాత్మ దేవుడికి లోబడాలి. 5 అనగా ఈ 5 రకాల సేవకుల యొక్క వాక్యానికి నువ్వు లోబడాలి. అపోస్తుడు అంటే దేవుడు పిలుస్తాడు, దేవుడు పంపిస్తాడు. సేవకు రమ్మని దర్శనమిచ్చి మాట్లాడతాడు, పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఫలానా ప్రాంతానికి వెళ్ళి సేవ చేయంటాడు. అలా దేవుని చేత పిలువబడి దేవుని చేత పంపబడిన వాడిని అపోస్తలుడు అంటారు. స్వయముగా దేవుడు 30 గంట నాతో మాట్లాడి దేవుడు నన్ను సేవకు పిలిచాడు. పిలిచిన దేవుడు వినుకొండ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయని దేవుడు చెప్తే నీ ప్రాంతానికి వచ్చాను. అలా దేవుని చేత పిలువబడి పంపబడిన సేవకుడిని అపోస్తలుడు అంటారు. అపోస్తలుడు మాటకి నువ్వు లోబడాలి. అందుకని ఆయన ఒక మాట అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఆయన తగిన సమయం నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద అణిగి మణిగి ఉండంటే ఇదే. రెండోది ఏంటి? చూపుడు వేలు, ప్రవక్త అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరికన్నా వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు ఎలా వార్నింగ్ ఇస్తాం? జాగ్రత్త అంటావా? అది జాగ్రత్త అంటావా? ఏమంటావు? జాగ్రత్త అంటావా? ఏమంటావు? జాగ్రత్త ఏలు చూపిస్తా. ఏలు అంటే ప్రవక్త. ప్రవక్త ఆత్మ ఏ సేవకుడి మీద ఉంటుందో ఆ సేవకుడు హెచ్చరిస్తాడు, భయపడాడు. అది ఇంకోటి. రెండోది ఏంటి తెలుసా? జరగబోయే విషయాన్ని ముందే తెలిసిపోద్ది ప్రవక్తకి. ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుంది తెలిసిపోద్ది ముందే. ప్రవక్త. ఇలాంటి ప్రవక్త దగ్గర అణిగి మెనిగి ఉండాలి. మూడోది సువార్తికుడు. బయటికి వెళ్ళి సువార్త చెప్తా ఉంటా. బయట చెప్పేది సువార్త. యేసుప్రభు దేవుడని, యేసుప్రభు నమ్ముకుంటే ఎలాంటి అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు చెప్తాడు. అది సువార్త. సువార్త చెప్పినప్పుడు నువ్వు సువార్తకు లోపడాలి. 4వది కాపరి. కాపరి ఎలా ఉంటాడంటే, గొర్రెలను తోలుకుని వెళ్తున్నప్పుడు ఏదన్నా గొర్రె పిల్ల నడవలేకపోతే కాపరి ఏం చేస్తాడు? గొర్రె పిల్లని భుజం మీద ఎత్తుకొని మోస్తాడు. గొర్రె నడవలేకపోతే గొర్రెనైనా భుజం మీద ఎత్తుకుంటాడు, మోస్తాడు కాపరి. అలాగే కాపరిలాగా ప్రవర్తించడం అంటే దాని అర్థం ఏంటంటే, అప్పుడప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను, ఎలకాలం అప్పులు ఉండవు, ఎలకాలం రోగాలు ఉండవు, ఎలకాలం దరిద్రత ఉండదు, ఎలకాలం కరువు ఉండదు. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాడు, మీ కన్నీటి నాటికి మారుస్తాడు, మీ దుఃఖాన్ని సంతోషం మారుస్తాడు. ఎందుక కంగారు పడుతున్నావు అని ఆదరించి మాట్లాడుతూ ఉంటా. ఇది కాపరిలాగా మాట్లాడతాం. 5వది ఉపదేశము. అనగా ఈ ఏలుని ఉపదేశకుడితో పోల్చాడు దేవుడు. ఈ వేలు శివులకి ఎంత బాగా లోపలికి దూరిద్దో, అలాగే ఉపదేశము చెబితే చెవుల ద్వారా గుండెలో చక్కగా వెళ్ళిపోద్ది వాక్యం. అనగా చక్కగా వాక్యాన్ని వివరించి చెప్పటాన్ని ఉపదేశము అంటారు. ఒక సేవకుడిని దేవుడు 5 రకాల కోణాలు నడిపిస్తాడు. ఇలా నడిపించినప్పుడు నీ 5 రకాల ఉపదేశాలకి నువ్వు లోబడాలి. అప్పుడు నువ్వు గొప్ప చేపవి, మంచి చేపవి పరలోక రాజ్యంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 153. 1 అంటే ఏం చెప్పాను? త్రిత్వమై ఉన్న దేవుడు. 5 అంటే 5 రకాల సేవకులు అని చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఏముంది? 3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 3 ఏకదేవుడు. 3 అయితే తండ్రితో నీకు సహవాసం ఉండాలి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే. తండ్రితో సహవాసం అంటే ఏంటంటే, ప్రార్థన చేసిన తర్వాత లాస్ట్ లో ఏమంటావు నువ్వు? యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఎవరికి చేసింది ప్రార్థన? తండ్రికి ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే తండ్రితో సహవాసం కలిగి ఉన్నావు అని అర్థం. ప్రార్థన చెయ్యకపోతే నువ్వు తండ్రితో సహవాసము లేదు. ప్రతిరోజు నువ్వు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చెయ్యకపోతే పరలోక రాజ్యం లేదు నీకు, అంతే. ఏ రోజు నువ్వు ప్రార్థన చెయ్యవో ఆ రోజు పాపంలో పడిపోతావు. చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా సాతాను నిన్ను పాపంలో పడేస్తాడు. పాపంలో పడ్డావంటే దీవెనలు పోతాయి, కృప పోతాయి, దేవుడు దూరం అవుతాడు, పరలోక రాజ్యం దూరం అయిపోద్ది.
శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. మెలకువ కలిగి ప్రార్థన చేస్తే నువ్వు శోధనలో ప్రవేశించు. సాతాను శోధిస్తాడు, నిన్ను చూపుల ద్వారా శోధిస్తాడు, మాటల ద్వారా శోధిస్తాడు, ఆలోచన ద్వారా శోధిస్తాడు, ప్రవర్తన ద్వారా శోధిస్తాడు, క్రియల ద్వారా శోధిస్తాడు, అత్తమామల ద్వారా శోధిస్తాడు, ఆడబిడ్డ ద్వారా శోధిస్తాడు, భార్య ద్వారా శోధిస్తాడు, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా శోధిస్తాడు, పిల్లల ద్వారా శోధిస్తాడు. ప్రార్థన చేయకపోతే ఆ రోజు సాతాను వచ్చి నిన్ను శోధిస్తాడు, నేను పాపంలో పడేస్తాడు. పాపం అనగా చెడు చూపు కావచ్చు, చెడు మాట కావచ్చు, చెడ్డ ఆలోచన కావచ్చు, చెడు ప్రవర్తన కావచ్చు. కోపం తట్టుకోలేక బుద్ధి మాట అన్నావా, పాపంలో పడ్డట్టే. తండ్రితో సహవాసము అనగా ప్రార్థన. గంటల గంటలు ప్రార్థన చేస్తే ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరురాలుగా మార్చబడాలి. ప్రతిరోజు ప్రభువుని అడగాలి, దేవా నీకు ఇష్టమైన ప్రార్థన నేను చేయాలి, నిన్ను సంతోష పెట్టే ప్రార్థన చేయాలి, నిన్ను గణపరిచే ప్రార్థన చేయాలి, గంటల గంటలు ఏక మనసుతో ప్రార్థన చేయాలి. అలా నన్ను మార్చని ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి. అడిగితే నీ చేత గంటల గంటల ప్రార్థన చేపిస్తాడు ఆయన. నువ్వు గంటల గంటల ప్రార్థన చేసే వ్యక్తి అయితే యేసు ప్రభు వారి స్థాయికి నువ్వు ఎదుగుతావు, దేవుని రాజ్యంలో ఉంటావు. ఆమేన్. ఎన్ని ఉన్న ప్రార్థన లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. ఎన్ని పనులున్న ప్రక్కన పెట్టి నువ్వు ప్రార్థన తప్పనిసరిగా ప్రతిరోజు చేయాలి. రెండోది ఎవరు? యేసయ్య. యేసయ్యతో సహవాసం కలిగి ఉండాలి. యేసయ్యతో సహవాసం అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుడై ఉండును, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య నివసించిన రాయబడు వాక్యము యేసయ్య. యేసయ్యతో సహవాసం చేయాలంటే వాక్యము చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గుండెల్లో దాచిపెట్టుకోవాలి, వాక్యాన్ని మర్చిపోకూడదు. వాక్యాన్ని మర్చిపోతే నీకు దీవెన ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. వాక్యాన్ని మర్చిపోతే సాతాను నువ్వు జయించలేవు. చిన్నప్పుడే చదువుకున్న చదువు మర్చిపోతే ఉద్యోగం వచ్చిందా? ఆ ఉద్యోగం వచ్చిన చేయగలవా? చదువు మర్చిపోతే. చదువుని అంత బాగా గుర్తుపెట్టుకుంటున్నావు, మంచిదే. మీ పిల్లలు మీరు గొప్పవాడు కావాలని నేను కోరుకొని నేను ప్రార్థన చేస్తుంటాను. గుర్తుపెట్టుకో, 4 రోజులు బ్రతకడానికి. కోట్ల సంవత్సరాలు దేవుని రాజ్యంలో బ్రతకాలంటే ఈ చదువు పనికిరాదు. బైబిల్ బాగా చదవాలి, వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని బాగా ధ్యానించాలి, వాక్యాన్ని గుండెల్లో దాచుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి, వాక్యానుసారంగా నడుస్తున్నాను లేదా చూసుకోవాలి. అది యేసయ్యతో సహవాసం అంటే. మూడోది ఎవరితో సహవాసం అంటే నెక్స్ట్ పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం అనగా పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలో నువ్వు ఆనందిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తున్నావు. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత ఆత్మలో నువ్వు ఆనందించకపోతే పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసము చేయటల్లా, లోకస్తులతో సహవాసం చేస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు చూస్తాడు, ఒంటరిగా ఉండి బాధపడతాడు, నాతో సహవాసం చేయట్లేదు, బాధపడి ఆయన వెళ్ళిపోతాడు. వెళుతూ ఏం చేస్తాడు తెలుసా? ఏ సాతానా ఎక్కడున్నావు? ఇక్కడున్నారా, ఇది నేను బట్టాను. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత సౌలు రాజు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయలా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దేన్ని పంపించాడు? దురాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు, దురాత్మ వస్తాడు. దురాత్మ వచ్చి సౌలు రాజ్యాన్ని మొత్తం నాశనం చేశాడు. సౌలు అంత ఐశ్వర్యవంతుడు ఆ ప్రాంతం మరొకరు లేడంట. తర్వాత సౌలు అంత దౌర్భాగ్యుడు మరొకరు లేడు. ఆస్తులు మొత్తం పోయినాయి, రాజ్యం పోయింది, ఐశ్వర్యం పోయింది, గొప్ప భాగ్యం పోయింది, ప్రాణాలు పోయినాయి. ఒకే రోజు తండ్రి కుమారులు మొత్తం ఒకరు చచ్చిపోయారు. ఉన్నటువంటి భార్యలు పిల్లలు మొత్తం ఇల్లు విడిచిపెట్టి పారిపోయారు, రాజకోట విడిచిపెట్టి. ఎందుకు ఇలా జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము చేయలేదు. ఎవరితో చేశాడు సౌలు సహవాసం? మనుషులతో సహవాసం. మనుషులు చెప్పిన మాటలు విన్నాడు కానీ దైవ సేవకుడు చెప్పిన మాట విన్నాడా? మాట్లాడేంటి? దైవ సేవకుడు ఏం చెప్పాడు? అమాలేకులు మీ యుద్ధానికి వెళుతున్నారు, వచ్చేటప్పుడు నువ్వేవి అక్కడి నుంచి తీసుకొచ్చుకోవద్దు అని దైవజనుడు చెప్పాడు. వినలా? ఆ ప్రక్కన మనుషులు ఉన్నారే, వాడు చెప్పిన మాట విన్నాడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి సేవకుడితో లేదా పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం లేదు సౌలుకి. మనుషులతో సహవాసం చేశాడు, పతనం అయిపోయాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. గొప్ప ఐశ్వర్యవంతుడే, ప్రవచించిన వాడే, ప్రవక్తాత్మ తన మీద ఉన్నది, ప్రవచన వరం ఉంది ఆయనకి, మొత్తం పోగొట్టుకున్న నరకానికి వెళ్ళిపోయాడు సౌలు. సౌలు పరలోక రాజ్యం లేదు, పరిశుద్ధాత్మ పొందుకున్నవాడే, ప్రవచన వరం పొందుకున్నవాడే, ఉపయోగం. గొప్ప ఐశ్వర్యవంతుడు, మొత్తం పోయినాయి. ఇల్లు విడిచిపెట్టి పారిపోవాలని పరిస్థితి ఏమి లేవు, మొత్తం పోయినాయి, ఆస్తులన్నీ పోయినాయి. కారణము పరిశుద్ధాత్మ దేవునితో, పరిశుద్ధాత్మ చే నడిపించబడే దైవ సేవకుడితో సహవాసం లేదు. మనుషులతో సహవాసం చేశాడు, లోకస్తులతో సహవాసం చేశాడు. ఉద్యోగానికి వెళ్ళిన చోట, వ్యాపారానికి వెళ్ళిన చోట,
తప్పదు, వాళ్ళతో ఉండాలి. ఎంతవరకు అంటే అంతవరకు ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో గంటల ఫోన్లు మాట్లాడుకుంటా వాళ్ళతో సహవాసాలు చేస్తున్నావా? ఉన్నాయి మొత్తం పోతే జాగ్రత్త, ప్రభు పోగొట్టుకుంటావు, పరిశుద్ధాత్మ దేవుడు దూరం అవుతాడు. ఎందుకంటే పడవ నీళ్ల మీదే ఉండాలి, నీళ్లు పడవలోకి రాకూడదు. ఉప్పు నీళ్ళల్లోనే చేప ఉండాలి, కానీ ఉప్పు చేప తనలోకి రాకుండా కాపాడుకునిద్ది. ఇది వేరుపాటి జీవితం. యోసేపు విచ్చలవిడిగా తిరిగి వాళ్ళ అన్నలతోనే ఉన్నాడు, కానీ వాళ్ళ అన్నల్లో ఉన్న స్వభావము, వాళ్ళ అన్నంలో ఉన్న ప్రవర్తన యోసేపు తనలోకి రానివాడు. ఇది వేరుపాటి జీవితం. అందుకు యోసేపు గొప్పవాడయ్యాడు. యోసేపు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం, అన్నలతోనే ఉంటాడు, కానీ అన్నతో సహవాసం చేయడు. అన్నల పద్ధతులు, అలవాట్లు, ఆచారంలోకి వెళ్ళడు, సొంత అన్నలే. కనుక యోసేపు ప్రపంచంలో గొప్పవాడయ్యాడు. ఈరోజు నీ సహవాసం ఎవరితో? భక్తి గల వారితో సహవాసం చేయి, భక్తి లేనివాడితో సహవాసం చేయగలరు. పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అది వల వేసినప్పుడు 153 చేపలు పడ్డాయంట. 153 చేపల్లో 153 మంచివే, 153 గొప్పవే, 153 బుట్టలోకి వచ్చినాయి. ఆ 153 చేపల్లాగా ఉండాలి. 153 అవి కలిపితే ఎంత? 1 + 5 ఎంత? 6. 6 + 3 ఎంత? 9. 9 దేని సాదృశ్యంగా ఉన్నది? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో ఆత్మఫలమేమనగా 9 ఉంటాయి అక్కడ. ఈ 9 ఆత్మఫలాలు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళతావు. గొప్ప చేపవి, మంచి చేపవి నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. అలాగే 153 కదా, 1 × 5 ఎంత? 5. 5 × 3 ఎంత? 5 × 3 15. ఈ 15 దేని సాదృశ్యం ఉన్నదంటే, సముద్రంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నాడు అపోస్తలుడు పౌలు గారని కొందరు. చలితో గడగడ వణిగిపోతున్నారు. ఎప్పుడు ఒడ్డు వచ్చిద్దా, ఎప్పుడు ఒడ్డు వచ్చిద్దా. అప్పుడప్పుడు వాళ్ళు లో చూసుకుంటా ఉన్నారు. ఒక చోట వేస్తేనామో అక్కడ ఇంచుమించుగా 20 బారలు అని వచ్చింది. ఇంకో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూస్తే 15 బార్లు అని వచ్చింది లోతు. అంటే అర్థం ఏంటంటే, లోతు తగ్గుతుందంటే వాళ్ళు ఎక్కడికి చేరుకుంటున్నారు? ఒడ్డుకు చేరుకుంటున్నారు. వాళ్ళు చాలా సంతోషించారు. అమ్మో, మన ఒడ్డుకి దగ్గరగా ఉన్నామని. అది చదవని అపోస్తలుల కార్యాలు ఆ మాట చదువు ముగించు. 27-28 వచ్చి బడుగు వేసి చూసి 20 బారల లోతని తెలుసుకొనిరి. ఇంకును కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బుడుగు వేసి చూసి 15 బారల లోతని తెలుసు. అదుగో 15. 1 × 5, 5 × 3 15. 15 దేని సాదృశ్యంగా ఉన్నదంటే నిరీక్షణకు సాదృశ్యంగా ఉన్నది. 20 అనగానే సంతోషించారు. కొంచెం ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వేస్తే 15 వచ్చింది. అబ్బో, తగ్గింది. లోతు తగ్గుతుందంటే మనము ఒడ్డుకు వస్తున్నామని, ఇంకా మన ఒడ్డుకు చేరుకుంటామని నిరీక్షణతో ఉన్నారు. ఒడ్డు అనగా పరలోక రాజ్యానికి సాదృశ్యం ఉన్నది. అలాగే నేను పరలోక రాజ్యానికి వెళతానని నిరీక్షణ కలిగి ఉండాలి. పరలోక రాజ్యము కొరకు ఆశపడాలి. పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 153 చేపలు వలలో ఉన్నాయి. అవి మంచి చేపలు, గొప్ప చేపలు అన్నాడు. ఆ 153 వాటి అర్థం ఏంటి చెప్తున్నాను. 1, 5, 3 అంటే ఏంటి? వాటిని కూడితే ఏంటి? వాటిని హెచ్చిస్తే. దేవునికి స్తోత్రం. తర్వాత ఒక మాట చూడు, చాలా క్లుప్తంగా నేను ముగిస్తా. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలో వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కామి మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. విస్తారమైన చేపలు పట్టారంట. చాలు, తలల పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. ఇక్కడ కూడా వల కనపడుతుంది. 3 చోట్ల వల కనపడుతుంది. రాత్రంతా కష్టపడ్డారు. పేతురు, ఆయన సహోదరు, చిన్న చేపలు కూడా దొరకల. ఒడ్డుకొచ్చి వల కడుక్కుంటున్నారు కానీ గుండెల్లో వేదన ఉంది. ఇంటికి పోతే ఏంటి? ఇంటికి పోతే చాలు, బియ్యం లేవు, కందిపప్పు లేవు, పెసలు లేవు, నూనె లేదు, ఈ కాపురం నేను చేయలేదు, పనికి మనం చేసుకున్నా. అసలు ఎన్ని సంబంధాలు వచ్చినా నాకు కాదన్నాను. నేను నో అన్నాను. చివరికి పనికి మనోడు దొరికాడు నాకు.
ఏం చేస్తా, నా కర్మ, నా రాత, ఏం చేస్తా చెప్పు. ఆయన చేసుకుంటే అంత బాగుండేద్దు, ఈయన చేసుకుంటే అంత బాగుండేది. చివరికి పనికి మనడు దొరికాడు నాకు. ఈ మాయ మాటలు మాయలో పడిపోయాను. చూడిపోయి నా బ్రతుకు ఏమైపోయింది. వచ్చి ఇంటికి పోతే ఏంటి నా పరిస్థితి అని చెప్పి పొలగడుక్కుంటున్నారు. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇంటికి వెళ్తే ఏంటి సమాధానం ఏం చెప్పాలి, ఏం తినాలి, పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి. గుండెల్లో వేదన దుఃఖముతో వలగడుక్కుంటున్నారు. వలలు కడుక్కుంటున్నప్పుడు యేసయ్య వచ్చాడు. ఒడ్డుకు చేర్చారు కదా, ఆ ధోనిలో ఎక్కాడు. అక్కడ చాలా మంది ఉంటే వాళ్ళకి వాక్యం బోధించాడు. బోధించిన తర్వాత వీళ్ళ మనసు ఎరిగి కొంచెం ధోనిలో లోపలికి నడిపించి వల వేయండి అన్నాడు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా మేము రాత్రి అంతా కష్టపడ్డాము, చిన్న చేపలు కూడా మాకు దొరకలేదయ్యా, అయినను నీ మాట చొప్పున వల వేస్తామని వేశారు. వాస్తవంగా తక్కువ లోతులో చేపలు పడవు, లోతులో ఉంటాయి చేపలు. తక్కువ లోతులో వేసే వల వేయమన్నాడు. ఇక్కడ చేపలు పడవు అని వారించాలి. పేతురు, నీ వయసు ఎంత యేసు ప్రభువా? చిన్నపిల్లడు నాకంటే. ఒకటి. రెండోది, నువ్వు చేపలు పట్టావా? లేదు. నేను చిన్నప్పటి నుంచే ఈ సముద్రంలో పుట్టి పెరిగినవాడిని. ఇక్కడ వల ఎత్తి చేపలు పడితే నాకు తెలుసు. అలాంటిది నాకే చేపలు పడకపోతే నువ్వు చెప్పిన నడితే చేపలు పడతాయా? ఇది ఈ కొద్ది లోతులో కొద్దిగా లోపల నడిపించి వలయమంటే చేపలు పడతాయా అని అనాలి పేతురు. నువ్వు నాకు చెబుతున్నావు చిన్నప్పటి నుంచి నేను చేపలు పట్టడంలో నేర్పరని. వాస్తవమే, జాలర్లో పుట్టి పెరిగాడు అతను, జాలరు. నాకు చెప్తున్నావేంటి యేసు ప్రభువా? ఇక్కడ చేపలు ఎందుకు పడతాయి? పడవు. చేపలు ఎక్కడ ఉంటాయో మాకు తెలుసు. అక్కడికి వెళ్ళి వల వేస్తున్న పడలా, ఇక్కడ చేపలు ఎట్ట పడతాయి? ఊరుకవయ్యా బాబు, మరి చెప్పేవాళ్ళయ్యా, చాలే ఊరుకయ్యా, నాకు చెప్తావు అని అల్లా. రాత్రంతా కష్టపడ్డే చేపల్లో కూడా పడలేదు. అయినను నీ మాట చొప్పున, అనగా పేతురు యేసయ్య మాటకి ఏమయ్యాడు? లోబడ్డాడు. అంతే. లోబడి వల వేసినందుకు ఎన్ని చేపలు అంట? విస్తారమైన చేపలు. 2 దోణెలను నింపేశారంట. మీ దోణెను కొంచెం లోపలకు నడిపించి, మీ పడవను కొంచెం లోపలికి నడిపించి అప్పుడు వలవేయి, విస్తారమైన చేపలు పడతాయి. నీ పడవ అనగా నీ జీవితాన్ని కొంచెం లోపలకు నడిపించు. అనగా ప్రార్థనలో ఇంకొంచెం ఎదగాలి, పరిశుద్ధతలో ఇంకొంచెము ఎదగాలి, ప్రేమలో ఇంకొంచెము ఎదగాలి, విశ్వాసులు ఇంకొంచెము ఎదగాలి, విధేయతలు ఇంకొంచెము ఎదగాలి, వాక్యానికి లోబడటంలో ఇంకొంచెము ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ఇంకొంచెం ఎదగాలి. ఎదగాలని ఆశ ఉండాలి, నువ్వు ఎదగాలి, ప్రయత్నం చేయాలి. ఇంకొంచెం లోతుకు నడిపించి నీ పడవ నడిపించి వల వేస్తే చేపలు విస్తారంగా వస్తాయి. అనగా మాట వినని నీ భర్త మందిరానికి వస్తాడు. చేప అంటే నీ భర్తే. కొంచెం లోపలికి నడిపించి వల వేస్తే మందిరానికి రానటువంటి నీ భార్య మందిరానికి వచ్చింది, నీ భర్త మందిరానికి వస్తాడు, నీ పిల్లల మందిరానికి వస్తారు, నీ తల్లిదండ్రుల మందిరానికి వస్తారు, అక్క చెల్లెల మందిరానికి వస్తారు, అన్నదమ్ముల మందిరానికి వస్తారు. కొంచెం లోపలికి నడిపించు, ఇంకొంచెం నువ్వు ఎదగాలి. ఎదిగి వలై అనగా సువార్త చెప్పు. సువార్త చెబితే నీ ఇరుగు పొరుగుల మందిరానికి వస్తారు, నీ శత్రువుల మందిరానికి వస్తారు, అక్క చెల్లెల మందిరానికి వస్తారు, అన్నదమ్ముల మందిరానికి వస్తారు, తల్లిదండ్రుల మందిరానికి వస్తారు, నీ కులస్తులందరూ మందిరానికి వస్తారు. ఇలాంటి పని నువ్వు చేస్తే జరిగేదేంటి తెలుసా? దేవుడు నీకు విస్తారమైన దీవెనలు ఇస్తాడు. కొట్టి గట్టిగా చప్పట్లు. విస్తారమైన దీవెనలు. నీ పడవను కొంచెం లోపలికి నడిపించు. ఆమేన్. ఆత్మీయ జీవితంలో ఇంకొంచెం నువ్వు ఎదిగితే విస్తారమైన దీవెనలు నీకు ఇవ్వబోతున్నాడు. పడవను కొంచెం లోపల నడిపించాలి, వల వేయాలి. అనగా ఆత్మీయ జీవితంలో ఇంకొంచెం నువ్వు ఎదగాలి, అనేక మందికి సువార్త చెప్పి అనేక మందిని దేవుని ఎదుగు నడిపించాలి. పడవను కొంచెం లోపలికి నడిపించి వలవేయి అన్నాడు. అప్పుడు విస్తారంగా దొరికిన చేపలు. పడవంటి నీ జీవితం ఇంకొంచెం లోపలికి నడిపించడం ఆత్మీయ జీవితం ఇంకొంచెం ఎదగాలి. ఎదిగితే వల వేయాలి అంటే అనేక మందికి సువార్త చెప్పాలి, అనేక మంది దేవుని మనల్ని నడిపిస్తూ ఉండాలి. అప్పుడు విస్తారమైన దీవెనలను నువ్వు చూస్తావు, విస్తారమైన దీవెనలు నువ్వు అనుభవిస్తావు. పట్టసల విస్తార దీవెనలు నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసి. ఆత్మతో నేను ఆరాధించెదను, ఆశ తీర ఆరాధ్యుడా. నాలో నేనే మైమరచి ధ్యానించెదను నిన్నే, నా జీవిత కాలమంతయు ప్రకటించెదను నిన్నే. ఆమేన్. నాలో నేనే మైమరచి ధ్యానించెదను నిన్నే, నా జీవిత కాలమంతయు ప్రకటించెదను నిన్నే.
పూజింతును, ప్రార్థన విడువక నిన్నే స్తుతింతును, నా స్థితి మరువక నిన్నే పూజింతును, ప్రార్థన విడువక. ఆరాధ్య దైవమా నా అనురాగ వైరమా. గట్టిగా చెప్పండి కూడా. సత్యముతో నేను సేవించెదను, సంతోషముగా శోభార్హుడా. సత్యముతో నేను సేవించెదను, సంతోషముగా శోభార్హుడా. నీలా నీకై బ్రతుకుటకు నా జీరుడను నేను, నా పూర్ణ మనసుతో నిన్నే అనుసరించెదను నేను. కొలతలు లేని ఈ కరుణకై అందుకో నా కుసుమాంజలి. కొలతలు లేని ఈ కరుణకై అందుకో నా కుసుమాంజలి. అందుకో నా కుసుమాంజలి. ఆరాధ్య దైవమా అనురాగ వైరమా. గట్టిగా చెప్పండి. సంగీతములతో సన్నుతించెదను, సేద తీర స్తోత్రార్హుడా. సంగీతములతో సన్నుతించెదను, సేద తీర స్తోత్రార్హుడా. శృతిలయ తాళ పదములతో గణమెత్తెదను నీకై, నా నిండు బలముతో నిత్యం నాట్యమాడెదను నీకై. కీర్తించలేని ఈ కృపలకై అందుకో నా గీతాంజలి. కీర్తించలేని ఈ కృపలకై అందుకో నా గీతాంజలి. కీర్తించలేని ఈ కృపలకై అందుకో నా గీతాంజలి. కొలతలు లేని ఈ కరుణకై అందుకో నా కుసుమాంజలి. కొలతలు లేని ఈ కరుణకై అందుకో నా ఆమేన్ కుసుమాంజలి.
గీతాంజలి కుసుమాంజలి ఆమె అందుకోనా కుసుమాంజలి అందుకోనా గీతాంజలి అందుకోనా ఆత్మాంజలి అందుకోనా ఆత్మాంజలి అందుకోనా ఆత్మాంజలి అందుకోనా ఆత్మాంజలి అందుకోనా కుసుమాంజలి అందుకోనా కుసుమాంజలి అందుకోనా కుసుమాంజలి రిబాల బాల 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 రిబాల బారి బాల బారి బాల రిబాల బారి బాల బారి బాల బారి బాల రిబాల బారి బాల బారి బాల బారి బాల రిబాల బారి బాల బారి బాల బాల రవాని కమల రవాని కమల ఇలా బారి బారి తండ్రి జీవముగలేసు మహాపరిశుద్ధుడ మహాగరుడ మహోన్నతుడ నిత్య నివాసిస్తు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రవ్వా మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపి మా మధ్యకి దిగి వచ్చి ఇలా సూటిగా నన్ను మరుగుపరచి సంగముతో తేటగా సూటిగా ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ తృప్తిపరుస్తూ సేద తీరుస్తూ హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం స్తోత్రం. వల గురించి ఈరోజు మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభు. ఒక వ్యక్తి వల తీసుకుని సముద్రానికి వెళ్ళాడు, వల వేశాడు, నానా రకాల చేపలు పడ్డాయి. ఒడ్డుకొచ్చి వలలోని మంచి చేపలను తీసి బుట్టలు వేశాడు, చెడ్డ చేపలను బయట పడేశాడు. రేపు పరలోక రాజ్యం ఇలాగే ఉంటుందని మీరు తెలియజేస్తూ వచ్చారు. దేవా, సముద్రమని ఈ లోకములో వలనే స్వార్థ ద్వారా ఒడ్డు అనే మందిరానికి మేము వచ్చాం. దేవా, మీ వాక్య ఉపదేశాలు చెప్పి మమ్మలను మంచి చేపలుగా మారుస్తున్నారు తండ్రి. వాక్యాన్ని విని, వాక్యానికి లోబడి, వాక్యానికి భయపడి, వాక్యాన్ని విధేయత చూపించి, వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో వారు మంచి చేపలుగా మార్చబడి బుట్టని పరలోక రాజ్యానికి వెళతారని. వాక్యాన్ని లోపడకపోతే, వాక్యానికి భయపడకపోతే, వాక్యాన్ని విధేయత చూపించకపోతే, వాక్యానుసారంగా నడవకపోతే, వాక్యాన్ని లెక్క చేయకపోతే చెడ్డ చేపలుగా మార్చబడి అగ్నిగుండానికి వెళతారని ఏట తెల్లగా హెచ్చరిస్తూ మాట్లాడినందుకు స్తోత్రం. రెండోదిగా ప్రభువా, కుడి వైపున వల వైపుని మీరు చెప్పారు. వల వేసినప్పుడు 153 చేపలు పడ్డాయి. వాటిని గొప్ప చేపలు అన్నారు. దేవా, ఒడ్డుకు తీసుకుని వచ్చారు 153 గొప్ప చేపలు, మంచి చేపలు, విలువైన చేపలు వలలో ఉన్నాయి. అవి బుట్టలోకి లేదా ఇంటికి. అలాగే ప్రభువా, వలని సువార్త ద్వారా ఒడ్డు అనే మందిరానికి వచ్చిన మేము 153 ఆ గొప్ప చేపల్లాగా మేము మార్చబడాలని కోరుకుంటున్నారు. మంచి చేపల్లాగా మేము మార్చబడాలని కోరుకుంటున్నారు. ఘనమైన చేపల్లాగా మార్చబడాలని కోరుకుంటున్నారు. దేవ, నీకు కలిగిన పరిపూర్ణతకు మేము ఎదిగే చేపల్లాగా మార్చబడాలని, మీ రాజ్యంలోకి మేము ప్రవేశించే చేపల్లాగా ఉండాలని కోరుకుంటున్నారు. 153 ఉన్నటువంటి సత్యాన్ని, ఉపదేశం మీరు మాకు నేర్పించిన స్తోత్రం. ఒకటి అనగా త్రిత్వమైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురిని మేము ఎరిగి ఉండాలని, మీ ముగ్గురికి మేము లోబడే వారంగా ఉండాలని తండ్రి మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం స్తోత్రం అయ్యా. అలాగే ప్రభువా, 5 అనగా మీరు ఏర్పాటు చేసిన 5 రకాల సేవకులు, ఈ 5 రకాల ఉపదేశముల క్రింద అణిగిమెనిగి ఉండాలి. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశం, ఈ 5 రకాల ఉపదేశాల క్రింద అణిగిమెనిగి ఉండాలి. అలా అణిగిమెనిగి ఉన్న వారే, అలాగొక అణిగిమెనిగి తగ్గించుకొని నా మంచి కోసమే కదా అని అణిగిమెనిగి ఉన్నవాళ్లే 153 లాగా గొప్ప చేపలని, మంచి చేపలని, ఘనమైన చేపలని, పరలోక రాజ్యానికి సిద్ధపడే చేపలని నేర్పించారు. అలాగే 3 అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని తండ్రి మీరు తెలియజేస్తారు. తండ్రి, ప్రార్థన ద్వారా నీతో సహవాసం కలిగి ఉండాలని, వాక్యము చదవటం వినటం ద్వారా యేసయ్యతో సహవాసం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కన్యలతో ప్రార్థన చేసి అభిషేకాన్ని పొందుకొని ప్రతిరోజు ఆత్మలో ఆనందిస్తూ పరిశుద్ధాత్మ దేవునితో మేము సహవాసం కలిగి ఉండాలని తండ్రి మీరు నేర్పించినందుకు స్తోత్రం. 3 అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురితో మేము సహవాసం కలిగి ఉండాలని నేర్పించాం. అలాగే ప్రభువా, 1, 5, 3 కూడితే 9 అవుతుంది. అనగా దేవా, మేము గొప్ప చేపలుగా ఉండి మీ రాజ్యంలో ప్రవేశించాలంటే 9 ఆత్మ ఫలాలను మేము కలిగి ఉండాలని, ఆత్మ ఫలముల చేత నింపండి ప్రార్థన చేసుకోవాలని నేర్పించారు. స్తోత్రం. అలాగే 1 × 5 × 3 15. ఈ 15 అనగా ప్రభువా, సముద్రంలో నిరీక్ష లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా
వాళ్ళు బురద వేసి చూసినప్పుడు 20, రెండోసారి వేసినప్పుడు 15 లోతు తగ్గుతుంది. కనుక ఒడ్డుకు మనం వెళ్ళబోతున్నామని, చిమ్మ చీకట్లో కూడా ఒడ్డుకు వెళ్ళబోతున్నామని ఒక గొప్ప నిరీక్షణతో, మేము బ్రతుకుతామని ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నారు. 15 వాళ్ళకు నిరీక్షణ కలిగించిందని, ఒడ్డు అని, పరలోక రాజ్యానికి మేము చేరటానికి ప్రభువా నిరీక్షణ కలిగి ఉండాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం స్తోత్రం. నిరీక్షణ గలవారే దీవించబడతారు, నిరీక్షణ గలవారే నిన్ను చేరుకుంటారు, నిరీక్షణ గలవారే నీ రాజ్యంలో ప్రవేశిస్తారు. 15 నిరీక్షణ కలిగి ఉండాలి నేర్పించిన స్తోత్రం. అలాంటి నిరీక్షణ అనుగ్రహించమని అడుగుతున్నాను. అలాగే ప్రభువా నీ మాట విని మాట ప్రకారము వల వేసినటువంటి వాడు విస్తారమైనటువంటి చేపలు పట్టారు ప్రభువా. రాత్రి అంతా కష్టపడిన చేప లేదు, కానీ లోబడినందుకు చేపలు పట్టారు. దేవా నీ మాటకు లోబడినందుకు, అలాగే ప్రభువా సేవకుని మాటకు లోబడే వారు విస్తారమైన దీవెనలు పొందుకుంటారని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. కొంచెం ధ్వని లోపలికి నడిపించాలని, అనగా ఆత్మీయ జీవితం ఇంకొంచెం ఎదగాలని, ఆత్మీయ జీవితం ఎదిగేవారుగా ఉండాలని, ప్రియుడని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని కోరుచున్నారని ప్రభువా. గాయుకి యోహాను రాసినట్లుగా ఆత్మీయ జీవితం ఎదిగిన వాళ్లే అన్ని ఆశీర్వాదాలు పొందుకొని సౌఖ్యంగా ఉంటారని మీరు నేర్పించారు. ధ్వనిని కొంచెం లోపల నడిపించాలి, అనగా పడవని ఇంకొంచెం లోపల నడిపించాలి, అనగా జీవితాన్ని ఆత్మీయ జీవితం ఇంకొంచెం ఎదగాలని, ప్రేమలోను, పరిశుద్ధతలోను, విశ్వాసములో, విధేయతలో, ప్రార్థనలో, వినయ భయభక్తులు ఇంకొంచెం ఎదగాలి. ఇంకొంచెం ఎదిగినప్పుడే విస్తారమైన దీవెనలు మేము పొందుకుంటామని, ఇంకొంచెం ఎదగాలి, వల వేయాలి, అనగా ఇంకొంచెం ఎదిగి అనేక మందికి సువార్తను చెప్పాలి, అనేక మంది ఎదగ నడిపించాలి, అప్పుడు విస్తారమైన దీవెనలు మేము పొందుకుంటామని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం స్తోత్రం. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు, విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసరమైన జీవితం అనుగ్రహించి బయలుదేరి పెడుతున్న మీ సన్నిధిని సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా మేము చేరటన్న కృప చూపించండి. దీవించి హెచ్చించి గణపరచి నీ ఘనమైన నామానికి మాత్రమే మై తెచ్చుకోండి. మీరు వచ్చినప్పుడు కుటుంబ సమేతంగా ఈ బిడ్డలందరూ మీ రాజ్యంలో ఉండాలి, వీళ్ళ పిల్లలందరూ మీ రాజ్యంలో ఉండాలి, వీళ్ళ కుటుంబాలందరూ మీ రాజ్యంలో ఉండాలి. ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదు ప్రభువా. అలా మార్చమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం స్తోత్రం. మీ వలలో మంచి చేపల్లాగా, గొప్ప చేపల్లాగా, మీ వలలో ఉన్నటువంటి విధేయత కలిగిన చేపల్లాగా, విస్తారమైన చేపల్లాగా బిడ్డలు ఉండాలయ్యా. అలా చేస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దీవించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. మరి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సన్నిధి చేరిన మనకును, ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరకు, మరి ముఖ్యంగా వాక్యం మీరు తీర్మానం చేసుకుని ప్రత్యేక దృష్టి వచ్చి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. చెప్పలేదు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారం పాఠం ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.